అరే ఆడ ఆపట్రా, ఒకడు ఎదురున్నాను రా. రెడీ. అరే అరే నన్ను వదిలిపెట్టండి బాబు. నువ్వు ఇప్పుడు వెళ్తావు. అరే మైక్ తీసుకో. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. ఈ రోజు నీ పక్కన ఎవరు కూర్చుంటే బెటర్ అని నువ్వు అనుకుంటున్నావు? జతిన్ షర్ట్ నాకు నచ్చింది. నువ్వు మ్యాచింగ్ ఏమో వేరే వాళ్ళకి వేసుకొచ్చి ఇది నేనేనా, హే ఇది నిజమేనా, అది ఇప్పుడు ఓకే. ఏదో రిసెప్షన్ కి వేసుకొచ్చినట్టు వేసుకొచ్చారా ఇద్దరు? నీ పర్ఫార్మెన్స్ చూడడానికి మధుర వచ్చారు కదా. అసలు నాకు ఇంకొక ఇంటర్వ్యూ చేయాలని ఉంది. జతిన్ వాళ్ళ తమ్ముడు. వాడి తమ్ముడు. నీకు అతను పరిచయం ఉందారా? ఆహా, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రష్మిక మందన. బాటమ్ లో ఉన్నటువంటి ఇద్దరు కంటెస్టెంట్స్ శ్వేతా నాయుడు అండ్ రిషిక. ఈ ఇద్దరిలో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఫైర్ టీమ్ ఓట్స్ తో డిసైడ్ అవుతుంది. ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పాలి. శ్వేత కానీ ఎలిమినేషన్ చేయాలి. నేను ఎలిమినేషన్ చేద్దాం అనుకున్న కంటెస్టెంట్ రిషిక. శ్వేత గారు నేను ఎలిమినేట్ చేయాలనుకున్నాను. ఐ వాంట్ టు ఎలిమినేట్ రిషిక. అండ్ ద లాస్ట్ పండు. నేను ఎలిమినేట్ చేద్దాం అనుకున్న కంటెస్టెంట్ అయితే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ పంచులు కోతలే. కావాల్సినంత కామెడీ కూడా దొరుకుతుంది. పర్సనల్ అనౌన్స్మెంట్. బెస్ట్ పెర్ఫార్మర్ కి 5000, బెస్ట్ సిట్ కి 5000. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి జడ్జెస్ ఇచ్చే గిఫ్ట్. దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయండి. బెస్ట్ జడ్జ్మెంట్ కి ఏం లేదా సార్? ఏమండి, నేను డింపుల్ హయాతిలా ఉంటా కదా. పొలంలో వేసిన పంపుల్లా కొంతండి, ఇది డింపుల్ అట. మరి లవ్ చేసినప్పుడు హీరోని శివాని అన్నారు. పరిగమల అలాగే అంటుంటారు ఫస్ట్ లో, తర్వాత దెబ్బతింటారు. మనలో లేచిపోయి పెళ్లి చేసుకున్నాం కదా, మొట్టమొదటిసారి మా ఇంటి నుంచి ఫోన్ వచ్చిందండి రమ్మని. వాళ్ళు ముసలి అయిపోయి అంటారా, మోకాల్లో పొందుతుంది. ఏ పని వాడు లేక మనం పిలిచి ఉంటారా? ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్. భవిష్యత్తు బాగా గెస్ చేశాడు. ఇది వెళ్ళడం కరెక్ట్ అంతవా? మీరేం భయపడకండి, అక్కడికి రండి, అంతా నేను చూసుకుంటాను. పద. ఏమండి అటెట్ వెళ్తున్నారు, మనం వెళ్ళాల్సింది ఇటు. అడిగి బ్రెయిన్ దొబ్బింది అడిగి. ఇదంటే నా బతుక. సాయంత్రం 6 సార్లు రేసేట కళ్ళు కనబడవా? ఏవాళ్ళుడా బాగున్నావా? నాన్నగారు వచ్చారు, కాళ్ళకి దండం పెట్టండి. ఆశీర్వదించండి మాయగారా, ఆశీర్వదించండి మాయగారా. అదేనండి చీర కట్టుకోనరా. చచ్చినాడు మా అమ్మరా. సరే కదా తిరుగుతున్నా. అల్లుడు నీ కళ్ళు కనబడబెట్టే. అదేంటి మామ, గారెలు ఎట్టుకున్నా, బూర్లు ఎట్టుకున్నా, అన్నం పెట్టుకున్నా. అన్ని ఎట్టుకోవడం ప్లేట్ ఎట్టుకోలేదు. ఇంత ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లో మాకందరికి ఇంత ఎంటర్టైన్మెంట్ పంచి పెట్టినందుకు అమ్మా, దీపం మారిపోతే ప్రమాదం అంటారు, నిజమేనా? ఏం ప్రమాదం లేదమ్మా. దీపం ఆరిపోవడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయమ్మా. ఇది పెద్ద రోజు ఇది. నాన్నగారు డైలీ తాగి ఇంటికి వస్తున్నప్పుడు ఏ ఒక్క రోజైనా సరే తాగొద్దు అని ఎందుకు చెప్పలేదమ్మా నువ్వు? అలా చెప్తే నేను తాగింది ఆ విషయం తెలిసిపోతే కదమ్మా. ఇది అమ్మ కాదు, ఇది పెద్ద. తినడానికి ఏం లేదా? చెక్క చేసేస్తామంట. ఏమైంది? అరే ఇలాగూ ఏమైందమ్మా? ఇంకోటి మధ్య చాలా బాగుంది భాస్కర్. మాట్లాడితే అక్కడ కోల్డ్ వాటర్ తో స్నానాలు చేయడం. నరేష్ గారు 3 బిందెలు చేసాడు నాకు అర్థం కదా.
పెళ్ళి 1 వీక్ అయింది రష్మి, అసలు నాకు నా వైఫ్ కాస్త పడట్లేదు. రాత్రా బల్లి మీద అడిందని చెప్పేసి పక్కలో పడుకున్నాను చూడవే. నా పక్కన బల్లే పడుకుంది అనుకుని అందుకే లేగలేదు. మీరు లెగుతారేమో ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి ఎంత ఆశగా చూసానో తెలుసా. నేను లేస్తే ఏమేం చేస్తాను నువ్వు అనుకుంటున్నావు, నేను లేస్తే ఏం చేయని టెన్షన్ నేను పడుకున్నాను. మా అసిస్టెంట్ కి ఫోటోలు ఇచ్చి పంపించాను కదా, వాడు చిన్న మిస్టేక్ చేశాడు. ఏం చేశాడు? ఇది ఇటు, ఇది ఇటు, ఇది ఇటు, చిన్న మిస్టేక్. ఎంత మిస్టేక్ చేసి మళ్ళీ ఎంత అంట పెట్టరా? నీ టేస్ట్ తగలే. కూడా కొంచెం యావరేజ్ గా బానే ఉంది సార్. అది కరెక్ట్. ఆ మాట అనాలి. నా కళ్ళతో చూడండి సార్. నా వికారమైన ముఖానికి ఈ ఆకారమే కరెక్ట్. మాకు అదే అనిపిస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్ కి ఈరోజు పెళ్లి. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మా ఇంట్లో ఒక బ్యాగ్ ఉంది, అందులో నువ్వు పడుకున్నావు అనుకో, జిప్పేసి తిన్నగా తీసుకెళ్లి మండపంలో పెడతా. ముహూర్తం టైం కి జిప్పు తీస్తా, చిరతపుల్లో బైక్ దూకి అమ్మాయి మెల్లో తాళి కట్టేసి. నిజంగానే సరిపోయాడు బ్యాగ్ లో. నరేషా, టీ చాలా వేడిగా ఉందిరా, మెల్లిగా తాగేసాయి. ఏమైంది, ఎందుకు అలా అరిచావు? నువ్వు నోట్లో పోయలేదురా. ఆడేమన్నా వచ్చాడా? చాలదక్క వస్తే చచ్చిపోతాడు. అదే నా తమ్ముడు అంటే. సార్ మేము తిరుపతికి వెళ్ళాలి, ఇప్పుడు ఏ ట్రైన్ ఎక్కాలి? పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఏమైంది? మా ఇంట్లో మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు సార్. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోతే ఆ పెద్దావిని అంత కష్టపడి పరిగెత్తిస్తావా చెప్పు? చూడమ్మా, పిల్లోడు ఎవరినో ప్రేమించాడు, నచ్చకపోతే పిల్లోడితో పరిగెత్తుకుంటూ వెళ్ళడం కాదు, కూర్చోబెట్టి నేర్పించాలి. ఈ పిల్లతో పెళ్లికి మా ఇంటి పెద్దలు ఒప్పుకోలేదు. అంత ఆవేశపడకరా బాబు, నా టెన్షన్ గా ఉంది. ఆ ప్రేమ జంట ఎక్కడున్నారు? నేను చాలా మంది ప్రేమ జంటతో మాట్లాడుతుంటాను. ఏ ప్రేమ జంట తెలీదు. 3 నెలల కింద నువ్వేం చేసావు? ఇదే స్టేజ్ మీద 10 స్కిట్లు చేశాను, వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చా. ఏం సార్ ఏమంటారు మీరు చెప్పండి? సెల్ది ఓకే, సెల్ తీస్తాను, ఏమేం చూద్దాం చెప్పండి దీంట్లో. నీ సినిమా పెట్టి ఒకటి. నా సినిమా ఎందుకు లేదు సార్? నీ సినిమా నువ్వే చూడకపోతే ఎవరు చూస్తాను తీసావురా? ఇక్కడే పోదమ్మా, ఫ్లో ఉంది జబర్దస్త్గా. మరి ఈ ఎపిసోడ్ లో ఎవరికైనా ఆ ప్రైజ్ మనీ దక్కుతుందా? జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. వరల్డ్ లాఫ్టర్ డే శ్రీదేవి డ్రామా కంపెనీ చిరునవ్వుతో కామెడీలో గ్రేట్ అమ్మాయిల నావా కాదు, అబ్బాయిలే బాగా కామెడీ చేస్తారని నేను ఈరోజు తేలిపోవాలన్నా. వాళ్ళు ఏదో తెలియకన్నారు, నేను చెప్తున్నా కదా, అమ్మాయిలే కామెడీ బాగా చేస్తారు. ఒకరిని జెన్యూన్ గా ప్రేమిస్తున్నాను అంటారు చూసావా, సూపర్ కామెడీ. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సిన్సియర్ గా ప్రేమిస్తే ఆ అబ్బాయితోనే లైఫ్ లాంగ్ ఉంటది. అది నువ్వు చెప్తున్నావు చూడు. ఎన్ని తిరుగులు ఉడకెట్టి మది నవ్వుతో పంచరై ఉన్న టైరులో గాలిని పెట్టు నవ్వుతో. కావిడితో వచ్చారేంటి గురువు గారు? ఇది రైటింగ్, అది కామెడీ. ఈ 2 సమపాళ్లలో కలిస్తేనే కామెడీ, అందుకే కామెడీ. మా ఆడవాళ్లే గ్రేట్. తేల్చుకోవడానికి వచ్చాం మగాళ్ళు ఆడాళ్ళు. మేము కూడా తేల్చుకోవడానికి వచ్చాం. తెలుసుకుందాం రండి. I'm a very good girl, set me for teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంటే నాలో విన్నవా మిస్టర్. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. లేదని చెప్ప నిమిషము చాలు. నిమిషం ఎందుకు, 6 నిమిషం చాలు. లేదు ఇప్పుడు ఏంటి, అమ్మాయి ఫోన్ చూస్తే నేను నవ్వకుండా ఉండాలి అంతే. ఇంకేం కాదు, కొత్తగా ఊసే దాని మీద. నీళ్ళు పెట్టుకుంటారా? నా మీద గో. ఆయన ఉయ్యాలి, మీరు వస్తున్నారు. గో.
ఉసుక్కున్న నవ్వొచ్చిన ఆపుకుంటారేంటి అలాగా? ఎన్ని కష్టాలు వచ్చాయబ్బా. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు గడచిన లేదు కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆశపుత్రుడనింక నేనే కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా. సార్ ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రమాప్రభ గారు అడుగుతున్నారు. ముచ్చాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే మయారి. మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా. అమంత తగ్గేదేలే అను. చాలా బాగుంటుండే, అందరిని బాగా చూసుకుంటుండే, అందరికి పెట్ట చేయగా అడుపున చేయగా మాత్రం కాదు ఆయన. కాకపోతే లాస్ట్ మేము ఆడుకోవాల్సి వచ్చింది ఆయన గురించి. ఇన్విజిబుల్ గన్ షూట్. Nothing happened because bullet stuck. Adhika running race. On your mark, get set, go, go. అయ్యా వీళ్ళే పెళ్లి వాళ్ళు. ఉండరా, నడిచి నడిచి వచ్చి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. మరి ఈ వయసులో నడుచుకుంటూ వస్తే నొప్పులు రాక నయనతార వస్తుందా? ఏంటి నీళ్ళు ఇచ్చారు కనీసం ఇందులో గులాబీ రేకులు అయ్యొచ్చుగా. ఏంటి గులాబీ రేకులే కానీ మధ్యం గులాబ్ జాములు ఏమల్లా ఊరుకుంటే ఎక్కడి నుంచి వస్తారు మాట్లాడవేంట్రా? తెలీదు నాకు. పెళ్ళైన తర్వాత మీ కండిషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. రోజు నేను 1 గంట బయటకు వెళ్ళి వస్తా, మీరు ఏం అనకూడదు. ఒక గంట ఇంట్లో ఉండి చాలు, మొత్తం బయటకు వెళ్ళి. రక్తం కారిందని నేను ఫీల్ అవ్వకు. దెబ్బ తగిలితే రక్తం కారక రసం సాంబార్ కారుద్దా. Everybody say World Laughter Day. Thank you very much. Oh my God.